హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక బడ్జెట్ వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. హుండై i10 మ్యాగ్నా వెహికల్ అండి. డీజిల్ ఫస్ట్ ఓనర్, 36,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. షోరూమ్ నుండి వచ్చిన టైర్సే మనకు 100% షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉందండి. మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే నేను షోరూమ్ ట్రాక్ అయితే పంపిస్తాను. 2023 10వ నెల వరకు మనకు షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఒక ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయీ, అప్రోక్స్గా ఏజ్ వచ్చేసి ఒక 80 ఇయర్స్ అయితే ఉంటుందండి తనకి. తను ఇప్పుడు బండి నడిపే పరిస్థితిలో లేక బండిని అయితే నడిపించడం లేదు. సర్వీస్ 33,000 తర్వాత బండిని అప్పుడో ఇప్పుడో లైట్గా బయటికి తిప్పడం వల్ల ఆ 3-4 కిలోమీటర్లు మాత్రం తిరిగింది. ఇంట్లో వాళ్ళు మాత్రమే, అంటే తను ఒక్కడు మాత్రమే ఈ వెహికల్ని తిప్పేవాడు. అలాగే వెహికల్ ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ కానీ పార్ట్స్ చేంజింగ్ లాంటి ఇష్యూస్ కానీ ఏం లేవండి. వెహికల్ అయితే మొత్తం ఉన్నంత వరకు టోటల్ ఒరిజినల్గా ఉంది. ఏ ఒక్క పార్ట్ కూడా పెయింట్ అయితే పడలేదు, ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నారు. బేసిక్ వేరియంట్ అయినా కానీ వెహికల్ మంచి లుక్గా ఉంది. నేను 2,95,000కి వెహికల్ డెలివరీ అయితే ఇస్తానండి. మరొకసారి చెప్తున్నా, 2,95,000కి హైదరాబాద్లో వెహికల్ని అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఫెండర్ అండ్ ఫ్రంట్ డోర్ అండ్ రియర్ డోర్ క్వార్టర్ ప్యానల్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రన్నింగ్ బోర్డ్ ఒరిజినల్గా ఉంది. అండర్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేదు. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్ అండ్ డోర్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. సైడ్ మిర్రర్ అండ్ 2 డోర్లకు 2 గ్లాసులు ఒరిజినల్ అండ్ ఫ్రంట్ గ్లాస్ అండ్ రియర్ గ్లాస్ ఒరిజినల్గా ఉంది. రూఫ్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్లు కానీ లేవండి. ఒక వెహికల్ను మనం ఎంత అద్భుతంగా వాడుతున్నాము అనేది ఆ కస్టమర్ తన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టేసి అయితే మన కండిషన్, వెహికల్ యొక్క కండిషన్ అయితే ఉంటుంది. మనం చెప్పొచ్చండి, వెహికల్ని చూడగానే అది ఎలా ఉంది ఏంటి అనేది మనం క్లియర్గా అయితే చెప్పవచ్చు. చిన్న స్క్రాచ్ కూడా లేకుండా వెహికల్ని అయితే వాడుకోవడం జరిగిందండి. రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్కి మనకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్ రావడం అయితే జరుగుతుందండి, చూసుకోవచ్చు. బూట్ స్పేస్ మనకు చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా రస్ట్ లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి. స్టెప్పిన్ టైర్ అయితే అన్యూజ్డ్గా ఉంది. మీ కళ్ళ ముందే నేనైతే ఏదున్నా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం ఉంది అని అయితే నేను క్లియర్గా చెప్తానండి. డిక్కీ డోర్ అనేది మనకి ఏదైతే ఉందో పేస్టింగ్స్ ఎక్కడ కూడా మిస్ కాలేదు. పంచింగ్స్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఇంటీరియర్గా మనకు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. లోపలైతే చాలా బాగుందండి, నీట్గా వాడుకున్నారు. ఒక్కడే పర్సన్ వాడుకున్నాడు కాబట్టి తను కూడా ఓల్డ్, అంటే మీకు తెలిసిందే ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటారో వారిని మనం అప్రిషియేట్ అయితే చేయొచ్చండి. ఎందుకంటే వారిని ఏ విధంగా చెప్పాలి అనేది నాకు రావడం లేదు. కాకపోతే ఆ వెహికల్స్ వాళ్ళ ప్రాణంలాగా చూసుకుంటారండి. వాళ్ళు ఏది ఉన్నా కానీ వాళ్ళు ఇష్టంగా తీసుకొని చాలా ఒక, అంటే మన చిన్న ఇంట్లో పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఆ విధంగానైతే వెహికల్ని అయితే చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. నేను చాలామంది ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి వెహికల్స్ని అయితే చూడడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్లో అందరూ అదే పరిస్థితులను అయితే చూసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ వెహికల్ కూడా సేమ్ కోవకి చెందింది. ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క పిల్లర్ రైట్ సైడ్ మొత్తం చూపించడం జరిగింది. బ్యాక్ సైడ్ చూపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తూ ఉన్నానండి. టోటల్గా లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ డోర్స్ అండ్ పంచెస్, డోర్ పేస్టింగ్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. మనం అన్నీ చెక్ చేసిన తర్వాతనే వీడియోని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. ఏసీ చిల్డ్గా ఉంది. సీట్ కవర్స్ మనకు ఒక 90% ఉన్నాయండి. గేర్ చేంజింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. వెహికల్ మంచి పికప్లో ఉంది. ఎక్కడ కూడా ఇంటీరియర్గా స్క్రాచెస్ అయితే లేవు. అద్భుతమైన వెహికల్ అండి. ప్రతి ఒక్క పంచ్ మనం చెక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లర్ మనం చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఇంజన్ నుండి ఆయిల్ లీకేజెస్ కానీ డ్యామేజెస్ అయితే ఏమీ లేకుండా వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కటి వెహికల్లో ఈ వస్తువు మనకు ఒక డ్యామేజ్ ఉంది, ఈ వస్తువుకు ఈ విధంగా మనము
తక్కువ చేసి చూపించి ఒక 10 రూపాయలు తక్కువ అడుగుదాము అనే విధంగా వెహికల్ అయితే లేకుండా ఉందండి. 100కు 100% వెహికల్ షోరూమ్ వెహికల్ టైప్లోనే మనకు ఉంది. కాకపోతే వెహికల్ 2015 ఎండింగ్ వెహికల్ అండి. మనకు 10 సంవత్సరాలు దగ్గరికి రావస్తూ ఉంది. ఇదొక్కటే మైనస్ తప్ప వేరే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు వెహికల్లో. ఆ ఒక్క కారణం చేతనే వెహికల్ని అయితే తీసేస్తూ ఉన్నారు. అందులో మళ్ళీ పర్సన్ కూడా తను డ్రైవ్ చేసే పరిస్థితిలో లేడు. ఈ 2 కారణాల వల్ల వెహికల్ని అయితే తీసేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. 33,400 చిల్లరకు షోరూమ్ ట్రాక్ అయితే మీకు నేను పీడిఎఫ్ నా దగ్గర ఉంది. నేను మీకు పంపించమంటే పంపిస్తాను. ఫస్ట్ ఓనర్ బండి మ్యాగ్నా. మనకు టైర్స్ కండిషన్ మనకు ఒక 60 to 70% అయితే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మీరు ఎటువంటి రిపేర్స్ కానీ ఎటువంటి సర్వీసులు కానీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. అండర్ వారంటీ మనకు బ్యాటరీ అయితే ఉంది. షోరూమ్ నుండి వాళ్ళు చేయించుకున్నారు. ప్రతి ఒక్క సర్వీస్ అయితే షోరూంలో చేయించుకోవడం జరిగింది. అఫ్రాన్ లెగ్స్, బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, బానెట్ పేస్టింగ్ అంతా ఒరిజినల్గా ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్గా ఉంది. ఎక్కడ యాక్సిడెంటల్ హిస్టరీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 100కు 200% యాక్సిడెంటల్ హిస్టరీ అయితే లేదండి. చూసుకోవచ్చు. మనకు సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ అయితే లేదండి. డీజిల్ వెహికల్ మీకు మంచి మైలేజ్ వస్తుంది. మంచి మెయింటెనెన్స్లో మీకు రారాజండి. ఎక్కడ ఏ అర్ధరాత్రి మీరు నడి రోడ్డున పెట్టి అమ్మాలనుకున్నా కానీ మీ డబ్బులు మీకు ఇచ్చేసి వెహికల్ని అయితే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే i20 డీజిల్ వెహికల్స్కి మంచి క్రేజ్ అయితే ఉంటుంది. మైలేజ్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ని చూసి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.